సార్ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో తెలంగాణ నుంచి ఏ పార్టీ గెలిస్తే మంచిది అనుకున్నారు? బీజేపీ గెలుస్తుందని జనం అందరూ ఎక్కువగా దాని మీదే ఉందండి. ఎందుకంటే అన్ని దేశాలతో కలిసి ఉండే పార్టీ ఏదంటే ఇలా ఒక ప్రధాని మోలీ అని చెప్పచ్చండి. నాకు అయితే నా మనసాక్షిగా మోలీ అంటే అందరికీ కూడా ఇష్టమైనది. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో తెలంగాణ నుంచి బీజేపీ గెలుస్తుంది. మిగతా పార్టీలు ఎందుకు వద్దనుకుంటున్నారు? మిగతా పార్టీలు ఎందుకంటే మోలీ ప్రభుత్వం బాగుందండి, ప్రధాని మనకు ఉండాలి. అలాంటి ఒక చూడండి, మొన్న ఎవరో రాముల వారిది చేయలేంది చేశారండి ఆయన. అలాంటివి చేయటం వల్ల దేశానికి హిందూ మతంలో గొప్ప దేశం ఉందండి. ఈ గొప్ప దేశంలో ఇలాంటి గొప్ప నాయకుడు లేకపోతే మొత్తం అంతా ఒకటే అయిపోతుంది. ఇలాంటి నాయకుడు ఉండాలండి, మనకు అవసరం. ఇప్పుడు మోలీ అవసరం, మోలీ చాలా అవసరం అండి. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో తెలంగాణ నుంచి బీజేపీ గెలుస్తాం. చెప్పండి చెప్తాడు, నేనైతే బద్దలు కూడా అన్న. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ తెలంగాణ నుంచి ఏ పార్టీ గెలుస్తాం అన్న? ఇప్పటికే లేడీస్ తోటి కాంగ్రెస్ వచ్చి బస్సు టికెట్లు ఫ్రీ అన్నారు. ఆల్రెడీ బస్సు టికెట్ల కోసం చాలామంది ఇబ్బందులు పడి ప్రయాణం చేయని వాళ్ళు కూడా ఖాళీగా ఉండి బస్సులు ఖాళీ లేకుండా ప్రయాణం చేస్తున్నారు, కొట్లాట అవుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే ఈ ఎలక్షన్ కోసం, ఎందుకంటే బీజేపీ టీఆర్ఎస్ కలిసి వస్తున్నాయి. ఇప్పుడు ఈ మొత్తం వల్ల ప్రజలకు కూడా అర్థమైంది, ఈ కాంగ్రెస్ వచ్చిన కొద్ది రోజుల్లోనే అప్పుడే చాలా ఇబ్బందులు పడుతున్నామని బీజేపీ మీద ఎక్కువ మగ్గు చూపిస్తున్నారు జనం. ఎందుకంటే మేము ప్రతి మార్కెట్ తిరుగుతాం కాబట్టి దేనికి ఓటు పడుతుంది ఇప్పుడు అంటే బీజేపీ ఎక్కువ చెప్తున్నారు. బీజేపీ చెప్పడం వల్ల బీజేపీ అభివృద్ధి ఉందన్నప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది, తెలంగాణ ఉంది, అన్నీ కూడా మంచి బాగా అభివృద్ధి చేస్తున్నారు. ఎక్కడ కూడా ఇబ్బందులు లేవు. కాంగ్రెస్ ఉందంటే చాలా తలపోట్లో వచ్చింది అప్పుడే. దానికోసం బీజేపీకి మగ్గు చూపిస్తున్నారు ప్రజలు. బీజేపీ ఫామ్ అవుద్ది, పక్కా ఫామ్ అవుద్ది అండి. సరే అమ్మ, రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ తెలంగాణలో ఏ పార్టీ గెలిస్తే మంచిది అనుకున్నారు? ఏం చెప్పారు, నేను ఏమన్నా అంటే మళ్ళీ ఏ పార్టీ గెలిస్తే మంచిది అనుకుంటున్నాం? వాళ్ళు ఎవరు మంచిగా చేస్తారు మీకు? తెలంగాణ గెలిస్తే మంచిగా ఉంటుంది. కేసీఆర్ గెలిస్తే మంచిగా ఉన్నారు. ఎందుకు? ఎందుకంటే మరి వీళ్ళకి 4000 పింఛన్ కావాలి. మరి ఆయన 2000 ఇచ్చి బియ్యం ఫీర్ ఇచ్చిండు, చీరలు ఇచ్చిండు. ఆయన నోరు వంగ కూడా చెప్పిండు 3000 అని ఇమ్మని. ఎంతవరకు ఇచ్చిన వాళ్ళు లేరంటారా? మరి ఇచ్చిన వాళ్ళే లేరు. ఎట్లా బతుకుతాము? బియ్యం ఫీర్ ఇచ్చిండు, చీరలు ఇచ్చిండు, కేసారి అన్నీ చేసిండు. మరి ఇప్పుడు 2000 పింఛన్ ఇచ్చిండు ఆయన. ఇప్పుడు 3000 చేయాలి. వికలాంగులకు వేరే చేయాలి, మంచోళ్ళకి వేరే చేయాలి. ఇప్పుడు ఏది లేదు, నిలబడి నెల అవుతుందో ఏమో. అంటే ఎంపీ ఎలక్షన్ ఏ పార్టీ గెలుస్తామన్నారు? ఏ పార్టీ గెలుస్తారు? కేసీఆర్ గెలవాలి. కేసీఆర్ గెలవాలా? అవును. మీరమ్మా? ఎవరన్నా గెలవను. మాకు మంచిగా పేదలకు మంచిగా చేసిన వాళ్ళు మంచోళ్ళు, ప్రజలకు మంచిగా చేసిన వాళ్ళు మంచోళ్ళు అంతే. మరి ఓకే రైట్. బాబాయ్ గోల్డ్ ఉన్నది, ఏం చెప్పాలి? చెప్పు. కేసీఆర్ మంచిగా చూసిండు మనుషులను. మంచిగా బియ్యము షుగరు అన్ని చూస్తే షుగర్ వచ్చేసింది. దవాఖానలో పిరి ఉండాలి. మళ్ళీ 4000 పెంచుతాడు, పెంచలేడు. 2000 ఇస్తుండ్రు. మళ్ళీ డబుల్ బెడ్రూమ్ లేదు, ఇవన్నీ లేదు. అన్ని కిరాయిలలో బతుకుడు అవుతుంది అట్లా. అంటే రాబోయే ఎంపీ ఎలక్షన్లో కేసీఆర్ గెలుతారు అంటారు? కేసీఆర్ గెలిస్తే అన్ని డబుల్ బెడ్రూమ్ అన్ని ఇస్తాడు. కేసీఆర్ అన్నిటి గురించి మాట్లాడుతున్నాను. కేసీఆర్ అన్ని మాట్లాడి అంత పబ్లిక్ మంచిగా చూసింది ఇప్పటిదాకా. ఇప్పుడు ఈ వచ్చిన ఆయన ఏం చూస్తలేదు. మొన్న ఓట్లు అది మొన్న రాసినవి అన్ని డబుల్ బెడ్రూము, కారాట్లు అన్ని రాసినవి అని ఇస్తాను. ఇవ్వండి ఇప్పటిదాకా ఇంతవరకు ఏం అమలు చేయలేదు అంటారా? ఏం అమలు చేయలేదు. బస్సులో కూడా ఫ్రీ చేసింది. ఎంపీ ఎలక్షన్స్లో కేసీఆర్ గెలిస్తే మంచిది అంటారు. అలా ఏమంటాడు? కేసీఆర్ గెలుతారా, ఎవరు గెలుతారు? చెప్పింది కదా, నువ్వు చెప్పు. నేను చెప్పినప్పుడే చెప్పిన నాకు కేసీఆర్ కావాలని అంటున్నా. ఎందుకు కేసీఆర్? మరి మా ఇంటికి మంచిగా చేస్తాడు. ఆ చీరలు ఏం లేవు, బియ్యం కూడా బంద్ చేస్తాడంట, పైసలు ఇస్తాడంట. ఎవరు? ఇప్పుడు వచ్చిన ఆయన రేవంత్ రెడ్డి ఆయననే అన్నాడు. కోపిండి ఆయన అనలేదే, ఆ కోపిండి ఆయన అన్నాడు బియ్యం ఇక పైసలు ఇస్తామా అన్నాడు. ఆ పైసలు కూడా వద్దు మాకు, ఆయననే తీసుకోమని. ఆయన్నే తీసుకోమంటా? ఇక మళ్ళీ అంటే కేసీఆర్ గెలిస్తేనే నీకు అన్ని వస్తాయంటావు మళ్ళా? గరీబోళ్ళకు చూస్తాడు, అన్నిటికీ చూస్తాడు ఆయన, మంచి ఇచ్చాడు. ఇక నేను చెప్పను ఆయన